ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము కూడా ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక. బిడ్డలారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి మాట మనం చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. మా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అంటున్నాడు అనమాట. ప్రియులారా, చూడండి, ఈ మాట ఒక ఉన్నతమైనటువంటి మాట. ఆయన అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అంటున్నాడు అనమాట. ఈరోజు మనం ఏది చేయాలన్నా సరే, ఇది ఈ పని జరిగించాలి, ఇది ఇలా చేయాలి, లేకపోతే ఈ పిల్లల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఒక లైఫ్ మరి సెటిల్మెంట్ విషయంలో కానీ, ఈ యొక్క వివాహ విషయం కానీ, గృహం కట్టుకునే విషయం కానీ, మరి సేవ విషయం కానీ, మరి ఏ విషయమైనా సరే మనం ఎలా ఆలోచిస్తామంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఇది ఉంటే బాగుండు కదా, ఇలా చేస్తే బాగుండు కదా, ఈ అమ్మాయికి ఈ అబ్బాయి కరెక్ట్ సెట్ అవుతాడు, ఈ గృహం కట్టుకుంటే బాగుంటుంది కదా, ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా, ఈ ఉద్యోగం వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మానవ ఆలోచన ప్రకారంగా, మానవ తలంపుల ప్రకారంగా, మానవ ఉద్దేశాల ప్రకారంగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అంటున్నాడు అనమాట. ప్రియులారా, మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇది ఉంటే బాగుండు అని చెప్పి మనం ఆలోచిస్తాం. కానీ మన దేవుడు మన ఫ్యూచర్ ప్లాన్ ఆలోచన చేసి ఒక శ్రేష్టమైనటువంటి కార్యాన్ని చేయటానికి ఆయన ఒక మంచి భరోసాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. ఆయన ఏంటంటే, మనం ఇప్పుడు పరిస్థితి ఆలోచన చేస్తే ఆయన ఫ్యూచర్లో మన లైఫ్ ఎలా ఉండబోతుందో, ఫ్యూచర్లో మన ఉద్యోగాన్ని ఎలా ఉండబోతుందో, మన వ్యాపారం ఎలా ఉండబోతుందో, మన బిడ్డల పరిస్థితి ఎలా ఉండబోతుందో అన్నీ కూడా ఫ్యూచర్ ప్లాన్ కలిగి దేవుడు ఒక శ్రేష్టమైనది ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. బిడ్డలారా, చూడండి, మన కడుపున పుట్టినటువంటి పిల్లలకి మనం శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని ఎలా ఇష్టపడతామో దేవుడు కూడా అలాగేనండి. ఒక శ్రేష్టమైనది ఇవ్వాలని దేవుడు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మనల్ని మన విషయంలో ఒక మంచిది, ఒక శ్రేష్టమైన, ఒక బెస్ట్ ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. బిడ్డలారా, కనుక మనం ఏంటంటే, మన ఆలోచన కాకుండా దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టినప్పుడు, దేవుని యొక్క నిర్ణయం కొరకు మనం కనిపెట్టినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు మనం కనిపెట్టినప్పుడు, ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు, అది ఏదైనా సరే ఆయన ప్రణాళిక ప్రకారంగా, ఆయన తలంపు ప్రకారంగా, ఆయన ఉద్దేశం ప్రకారంగా మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. కనుక దేవుడు ఆ కార్యాన్ని జరిగించాలంటే మనం అవకాశం ఇవ్వాలి దేవునికి. ఇలా చెయ్యి ప్రభా, ఇలా జరిగించు ప్రభా, ఏది బెస్టో, ఏది మంచిదో, ఏది శ్రేయస్కరమో, ఏది చేస్తే బాగుంటుందో అదే చేయి, అది అలాగే జరిగించండి ప్రభు అని చెప్పేసి దేవుని చిత్తానికి మనం అప్పగించినప్పుడు, దేవుని ఆలోచనకు మనం అప్పగించినప్పుడు, దేవుని ఉద్దేశానికి మనం అప్పగించినప్పుడు, దేవుని యొక్క సంకల్పానికి మనం ఉద్దేశించి ఆయన చేతికి మన సమస్య చెప్పినప్పుడు, ఆయనకు మన పరిస్థితి తెలియచేసినప్పుడు, ఆయన జోక్యం చేసుకొని మన జీవితంలో, ఆయన జోక్యం చేసుకొని మన విషయాలల్లో ఒక శ్రేష్టమైనది మనకి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. బిడ్డలారా, కనుక ఏ విషయాన్ని బట్టి నువ్వు అధైర్యపడద్దు. ఏం చేస్తే బాగుండు అని చెప్పేసి నువ్వు తొందరపడద్దు. ఒకవేళ తొందరపడి నిర్ణయాలు కూడా నువ్వు తీసుకోవద్దు. ఏది చేయాలన్నా సరే, ఏది జరగాలన్నా సరే, దేవుని చిత్తమే నా ఎడలు జరగాలి, దేవుని ప్రణాళికే నా జీవితంలో జరగాలి, దేవుని సంకల్పమే నా కుటుంబంలో జరగాలి, దేవుని ఆలోచన నా విషయంలో జరగాలి, ఆయన తలంపులు ఎలా ఉంటాయో ఆయన తలంపుల ప్రకారంగా జరగాలి అని చెప్పేసి ఆయన చిత్తానికి నువ్వు అప్పగిస్తే, ఆయన మన విషయంలో జోక్యం చేసుకొని ఆయన ప్రణాళికలు మన జీవితాలు నెరవేర్చుతూ
ఉంటాడు బిడ్లారా. కనుక ఏ విధమైనటువంటి తొందరపాటు లేకుండా దేవునికి అప్పగించండి, దేవుడు చూసుకుంటాడు. మేలైనదే శ్రేష్టమైన దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ధైర్యంతో ఉండు, ఓపికతో ఉండు, సహనంతో కనిపెట్టు, దేవుని దగ్గర విశ్వాసంతో ఉండు. దేవుడు ఒక శ్రేష్టమైనది నీకు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అట్టి కార్యము మనందరి ఎడల జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ యొక్క సమయంలో నాయన అయ్యా నువ్విచ్చిన మాట ప్రకారంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఒక శ్రేష్టమైనది వారు ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభువా. నీ తలంపులు ఏదైతే ఉన్నదో, నీ ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో, నీ యొక్క తలంపుల ప్రకారంగా, నీ ఉద్దేశం ప్రకారంగా నీ బిడ్డల జీవితంలో నువ్వు కార్యాన్ని జరిగించమని వేడుకొంచున్నాను. నువ్వు అద్భుతము చేయమని వేడుకొంచున్నాను. నువ్వు ఆశ్చర్యకార్యాన్ని జరిగించమని వేడుకొంచున్నాను. నువ్వు ఏది శ్రేష్టమైతే అది మాత్రమే ఇవ్వండి ప్రభువా. నీకు వందనాలు దేవానికి వందనాలు. నీ ఆలోచనకు అప్పగించుకుంటున్నాము, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాము. నీవే మాటలా జరిగించి కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామను బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నారో అట్టి వారందరికీ కూడా దేవుని యొక్క కృప కాపుదల ఈ సంవత్సరం అంతా కూడా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.